Watch full episodes on Jio Hotstar. అంతే పని అయిపోయింది అనుకోండి. పని అయిపోయింది. చూసారా? మై నేమ్ ఇస్ చింగమో. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్తున్నాను కదా ఇంపాసిబుల్. హే బొమ్మ మనిషి, నువ్వు చెప్పు టాయ్ వరల్డ్ బార్బడల్స్ దగ్గర పని చేస్తున్నావని. నువ్వు ఏం చెప్పావో అది కరెక్టే, కానీ ప్రపంచంలో చాలా చోట్ల చాలా మంది మాయమైపోతూనే ఉన్నారు. అలాని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ టైవల్కి ఎలా వెళ్ళాలో చెప్పు, మాకేం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. నాకు అది కూడా తెలియదు. ఎత్తుకు రావాలంటే బార్బిడోస్ పోర్టల్ ని అతనే ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడే బార్బిడోస్ పోర్టల్ ని ఓపెన్ చేస్తారు. మిస్టర్ నో, ఈ మొత్తం టాయ్ వైరస్ కన్వర్షన్ క్యాబిన్ పూర్తిగా ఎప్పుడు పనిచేస్తుంది చెప్పండి? ఈ ఒక్క బాక్స్ వల్ల నా పని మొత్తం స్లో అయిపోయింది. సార్, దాన్ని టాయ్ వైరస్ గా తయారు చేయడానికి మనకి అవసరమైన కెమికల్ ఏంటంటే దాని పేరు ఎలక్ట్రోప్లాటిడానోమస్. దాని డిగింగ్ స్పార్క్లింగ్ మౌంటైన్ లో జరుగుతూ ఉంది. మనకి కావలసినంత క్వాంటిటీ దొరికిన వెంటనే ఒకే సమయంలో అన్ని క్యాబిన్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎవరు భయపడద్దు, మోటు పత్రులకు వస్తారు. మన అందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఎవరన్నారు? ఏం మాట్లాడలేదు. ఈ ఓటు పత్రులు అసలు ఎవరు? వాళ్ళు మిమ్మల్ని కాపాడడానికి వస్తారా? చెప్పండి, నేను వినగలను. చెప్పండి, నేను చిన్న చిన్న శబ్దాలను కూడా బాగా వినగలను. చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరిని ఈ క్యాబిన్ లో పడేస్తాను. మీ అందరికీ అర్థమైందా? సార్, నేను చెప్తానండి. నా పేరు జాన్. నేను పురిపిరి నగర్ యొక్క డాన్ని. మీరు ఇక్కడ డాన్ గా ఉన్న విధంగా అన్నమాట. మోటు పత్తులు వస్తాడని చెప్పింది ఇదిగో వీళ్ళేనండి. వీడు ఏం చేస్తాడంటే పురిపిరి నగర్ లో టీ సమోసా అమ్ముకుంటూ ఉంటాడు. టీ సమోసా కాదు, పలు రకాలైన విందు భోజనాలు కూడా చేస్తాను. స్వీట్ కూడా సూపర్ గా చేస్తాను. ఇన్ని రకాల ఆహారమా? వెరీ గుడ్. నాకు మనుషులు తినే ఆహారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు, ఈ మోటు పత్తులు అంటే ఎవరు? అదేనండి, మీ మనిషిని వాళ్ళు పట్టేసి అక్కడ పెట్టారు కదా, వాళ్లే మోతు పత్తులు అంటే. మేము మీకు చెప్దామనే అనుకున్నాము, కానీ మీరు బిజీగా ఉన్నారు. ఫుడ్ మ్యాన్ ని పట్టుకున్నారు వాళ్ళు. మరి మీరెందుకు తిరిగి వచ్చారు? వాళ్ళని తీసుకురావడానికి ఎందుకు వెళ్ళలేదు? బార్బడోస్ వాళ్ళు ఫుడ్ మ్యాన్ ని చివరి క్షణంలో పట్టుకున్నారు. ఇక పోర్టర్ మూసేశారు. ఇప్పుడు ఆ పోర్టర్ ని కేవలం మీరు మాత్రమే ఓపెన్ చేయగలరు. అందుకని మేము ఇక్కడ దాకా వచ్చాం. సార్, వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారన్న విషయాన్ని నేను మీకు వివరంగా చెప్తాను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు చూస్తున్నాడు తమాషా. అక్కడ పురిపిరి నగర్ లో నేను వాళ్ళ మీద పగ తీర్చుకోలేకపోయాను సార్. అందుకే మీకు వాళ్ళని నేను పట్టిస్తాను, నమ్మండి. నువ్వు ఒక మంచి పని వాళ్ళ కనిపిస్తున్నావు. టేకడా చేటాని కిచెన్ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే ఈ జాన్ ని నా క్యాబిన్ కి తీసుకురండి. అలాగే బాస్. అరే మిత్రులారా, సహోదరులారా, నేను టాయ్ వరల్డ్ కి ఎలాగెళ్లాలో తెలుసుకున్నానయ్యా. ఒక బటన్ ని స్టార్ట్ చేసామంటే పోర్టల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదరగొట్టేశావు. దీన్ని నేనే నొక్కుతాను చూడు. డాక్టర్ జట్కా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే మిత్రమా, సహోదరా, నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదు అయ్యా. నేను ఒట్టే చెప్తున్నా, నా పేషెంట్స్ ఉందయ్యే.
నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా. అది అన్నిటినీ లాగేసుకుంటుంది. చూడండి, ఆపండి. అరే మోటు త్వరగా చెయ్యి. నన్ను ఇక్కడ వదిలేయండి. నాకు పిల్లం బిడ్డలంతా ఉన్నారు. బార్బిడోస్ నాశనం చేసేస్తారు. లేదు లేదు, ఇలా జరగడానికి నేను అసలు ఒప్పుకోను. మిత్రమా త్వరగా రా, రమ్మంటుంటే ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రా ఏమైంది నాకు? ఇది ఏం చోటు? ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశంలో కొట్లు చాలా ఉండాలి, వాటిలో సమోసాలు నిండి ఉండాలి. అరే వాళ్ళు బార్బడోస్ మనుషులు అయితే వీళ్ళెవరు? వీళ్ళు బార్బడోస్ మనుషులే అంటారు. వాడిని కొట్టండి, వదలకండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ మోటు. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. అయ్యమ్మా, నేను ఇక్కడ దొరికిపోయానే. వెంటనే పరిగెత్తాలి. పోలీస్ పోలీస్, రండి వెళ్దాం, రండి వెళ్దాం. అమ్మా. బార్బడోస్ ఎక్కడ? చెప్పు. మీరు చెప్పుల వరకు నేను వదిలేను. రండి రండి మేయర్ సార్, వీడు అందరినీ చెప్పును. బార్బిడోస్ ఎక్కడున్నారో నిజంగా మాకు తెలియదు సార్. నిజం, మీరేం చేసినా మాకు తెలిసిందే చెప్పగలం. మేము చెప్పిందే నిజం సార్. గుడ్ ఐడియా. చెప్తూనే ఉన్నాం, ఇలా చేస్తున్నారే సార్. సరే ఇప్పుడు చెప్తా. బార్బడోస్ ఎక్కడ అని చెప్పండి. మర్యాదగా చెప్పండి. బార్బడోస్ ఎక్కడికి ఉన్నారంటే చెప్పండి, లేదంటే ఈ గేమ్ ఇన్స్పెక్టర్ మీ ఒట్టుమొత్త గేమ్ ని అంతం చేస్తున్నా. మాకే తెలియదని చెప్తున్నాం కదా, తెలియకపోయినప్పుడు ఎట్లా చెప్తా సార్ మీకు? మీరు తల్లకిందులుగా మమ్మల్ని ఏలాడదీసి ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలిసిందే చెప్పగలరు సార్. అంతకన్నా ఏం చెప్పలేము. అయ్యమ్మా, ఒక్క నిమిషం ఆగండి. దయచేసి అంతవరకు ఏమి చేయకండి. అమ్మా. కొట్టండి. అదే అలాగే కొట్టండి. వదలకండి. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాతో చెప్పు నువ్వు. అంకుల్ అంకుల్ అక్కడ ఆపండి. ఎక్కడికి వచ్చాం మనము? బార్బిడోస్ యొక్క చిప్ సిగ్నల్ ఇక్కడి దాకే ఉంది, కానీ దీని తర్వాత ఏమీ కనిపించలేదు. ఒకవేళ అడవి అయినందువల్ల ఏం కనిపించలేదేమో. అయ్యమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? వచ్చేసారు, మీరు బాగా గమనిస్తూ ఉండండి అని చెప్పేశారు మీకు. అక్కడ చూడండి, అక్కడ ఇల్లు కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే రాత్రి అయిపోతుంది కాబట్టి అక్కడే ఉంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏమి జరగదనుకో. రేపు ఉదయమే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి వద్దాం. పదండి.
ఎక్స్క్యూజ్ మీ. టీకుట్టన్నా ఇవాళ మీ మెను ఏంటి? దీన్ని టేస్ట్ చేసి చూడండి సార్. నువ్వు అసలు ఏం చేసావు? నాకిది బాగా నచ్చింది. చాలా బాగుంది టీ కొట్టన్నా. ఇక మీరే నా పర్మనెంట్ కో. లేదు, బార్బడోస్. రండి మిస్టర్ నోవాల్, చెప్పండి టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ పరిస్థితి ఏంటి? సార్, మనకు కావలసిన ఎలక్ట్రోప్లాటోనిమియస్ డిగ్గింగ్ పూర్తయిపోయింది. దాన్ని ప్లైన్ లో తీసుకొని రావాలి. తర్వాత టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ అన్ని రెడీ అయిపోతాయి. వెరీ గుడ్, చాలా మంచిది. మీ వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు స్వయంగా సూపర్వైజ్ చేయి. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. సరే పదండి, మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఇతనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావడం లేదే. అయ్యమ్మా, కాపాడండి కాపాడండి. ఏంటి అలా చేసా? ఇదిగో చూడు జాన్, నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను. ఎవరితో మాట్లాడావు? నువ్వేనా ప్రతిసారి బార్బేడియన్ కి మనం ఉండే లొకేషన్స్ గురించి చెబుతున్నావు? మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. నువ్వే చెబుతున్నావా ఏంటి? నాకేమన్నా బుద్ధి లేదు అనుకుంటున్నావా మన లొకేషన్ గురించి వాళ్ళకి చెప్పడానికి? నేను చెప్తాను. అసలు మీరు కాపాడేది మీరే, నాకు బాగా తెలుసు కదా. నేను ఎందుకు చెప్తాను, అర్థం ఉందా మీకు? అసలు నేను మా నెంబర్ 1 నెంబర్ 2కి ఫోన్ ట్రై చేసుకుంటూ ఉన్నాను అంతే. ఒకవేళ వాళ్ళ నెంబర్ కలిస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. నేను ఆలోచిస్తుంటే మీరేంటి ఇలా అంటున్నారు అర్థం లేకున్నారు. సరే ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం, కానీ మేము తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం బాబు. మోటో అంకుల్ ఎవరో వస్తున్నారు. వాళ్ళు zombies. ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకంటే మనందరినీ వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్ళలేము. వైఫియరో వెంచింగమిస్ హెయ్యరో రాని చూసుకుందా. అయ్యమ్మా, అయ్యమ్మా. సింగన్ సార్ సంభాళించుకోండి. జాంబేసో మర్యాదగా అక్కడే ఆగండి. ఫుర్ఫురి నగరం మీద ఓటో, నా కొబ్బరి బొండాల మీద ఓటో. మై నేమ్ ఇస్ చింగమ్మ. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, స్టాప్. హే కొబ్బరి బొండాలు, అటాక్ చేయండి, వెంటనే చెయ్యండి. ఓకే సింగం సార్, కమ్ ఆన్ గైస్. ఈ రోజు మీ తడాకా ఏంటో మేము చూసాం సార్. మీరు గొప్పవాళ్ళని ఒప్పుకుంటున్నాం, మీకు మేము సెల్యూట్ కొడుతున్నాం సార్. అరే వాళ్ళు మళ్ళీ లేచి వస్తున్నారు.
అది కుందేలు పిల్ల. అరే భలే ఉంది. ఇది కుందేలు పిల్ల. అనవసరంగా దీన్ని చూసి భయపడ్డాం. చూడండి పరిగెత్తండి. మా తాతయ్య చెప్పారు జాంబీస్ చెట్టు మీద ఎక్కలేరా అని. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. మోటు మోటు నాకు ఈరోజు మీరు డిన్నర్ కావాలనుకుంటున్నారా? నన్ను వదిలేయండి. అయ్యో వద్దు తాత, వెనక్కి వెళ్ళిపోండి. మోటు జాగ్రత్త. నేను వీళ్ళు మనల్ని కిందకి రాగడానికి చూస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఆలోచించు బతులు. వాళ్ళు మనల్ని వదిలేటట్టు లేరు. ఐడియా. ఈ రోజు మనం రాత్రి ఇక్కడే పడుకోవాలనుకుంటాను. వేరే మార్గం లేదు మనకి. వైఫ్ హియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. మీరందరూ నిద్రపోండి, నేను కాపలా కాస్తాను. అమ్మా నేను కలగన్నానమాట. కల ఇది. సారీ. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. నాకు తల తిరుగుతోంది. అరే జాన్, సంతోషించదగిన విషయం ఏమిటంటే మనందరం క్షేమంగానే ఉన్నాం. అయ్యమ్మా వెరీ గుడ్. మోటు అదిగో చూడు, అక్కడ ఎన్ని కలర్ఫుల్ హిల్స్ ఉన్నాయో. ఎంత అద్భుతంగా ఉందో చూడు. అవునయ్యా మిత్రమా సహోదర. అంకిల్ అంకిల్ అది షార్ట్లిన్ మౌంటైన్. అరే ఈ శబ్దం ఏమిటి? పదండి వెళ్ళి చూద్దాం అదేమిటో. ఇప్పుడు ఉంటుంది మీకు చూడండి. మీరందరూ నన్ను ఫాలో చేయండి, వచ్చేయండి. ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, ఇదే దారి. నన్ను ఫాలో చేయండి. జాన్, నువ్వు ఈ దారిలో వెళ్ళు, మేము వేరే దారిని వెతుక్కుంటాం. సరేనా? రండి. అరే అలా వెళ్ళిపోతారంటే నేను చెప్పేది వినండి. వీడేంటి ఇప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు పత్రు. అరే ఒకసారి నా కోసం ఆగండి అందరూ. అరే అరే మావా, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నా మాట వినండి, ఆగండి ఒకసారి. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. అసలు ఉపాయం చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే మిత్రమా సహోదర ఆగు, ఇప్పుడే చూసి చెప్తూ. మ్యాన్, వీడిని వెంటనే కంటైనర్ లో వేసేయ్. ఈ కంటైనర్ నే ముందు తీసుకెళ్ళాలి. త్వరగా పదండి, అక్కడ బార్బడోస్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదో కెమికల్స్ డిక్ చేసి
దాన్ని ప్లేన్ లో లోడ్ చేస్తున్నారు. ఇవ్వండి, నేను కూడా చూస్తాను. అరే, ఆయన ఎవరు? నాన్న, మోటా అంకుల్, మా నాన్న ప్లేన్ లోకి వెళ్ళారు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారంటే తప్పకుండా ఈ కెమికల్ లో ఏదైనా ముఖ్యమైనది ఉండి ఉంటుంది. రండి, తప్పకుండా అదేంటో కనిపెడదాం. ఈ బండ మీద కూర్చున్నామంటే తప్పకుండా అక్కడికి తీసుకువెళ్తుంది. అదిగో డోర్. అరే, ఈ డోర్ ఎవరు ఓపెన్ చేయగలరో చెప్పండి. నేనెట్లా? ఇంకా ఏంటి చూస్తున్నావు? వెంటనే డోర్ ఓపెన్ చేయి. సరే, తెరచుగా. పదండి, త్వరగా పదండి. వచ్చాయి. నాన్న, నాన్న, మీరు ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? నాటి నా బంగారం, నాన్న, నాటి నా కొడుక, నాన్న, నాటి నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను కూడా బాబు. నాటి, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నీకెలా దారి తెలిసింది? వాళ్ళ నాన్నగారు దొరికారు. మూటుపతులు రండి, ఊరంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు బార్బిడోస్ ని పట్టుకుంటానికి వచ్చారని. అవును, మేము వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. కానీ మేము వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా మీ సాయం మాకు కావాలి, తప్పకుండా కావాలి. మీరు సాయం చేస్తారు కదా? దీంట్లో ఏం వెళుతోందో చెప్పండి. ఇది ఎలక్ట్రో ప్లాటినం కెమికల్. దీన్ని లేకుండా టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయలేము. అంత పెద్ద కంటైనర్ లో తీసుకెళ్తున్నారంటే పెద్ద లెవెల్లో టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు. ఓటు పత్తులు, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. తలుపు తీయండి. అయ్యమ్మా, అసలు మనం ఇక్కడ ఉన్నట్టు తనకెలా తెలిసిందే? ఎలా? నేను హ్యామర్ మ్యాన్, రోప్ మ్యాన్ మాట్లాడేది విన్నాను. ఎవరో జాన్ అనే పేరులో ఉన్న హ్యూమన్ మీ గురించి వివరాలన్నీ ఇస్తున్నాడట. అయ్యయ్యో, ఇరికిచ్చేసాడే. ఏం చేయాలి ఇప్పుడు? మనం బాగా ఇరుక్కుపోయాం. అరే, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు జాన్? ఆగు, ఇలా రా. సారీ, సారీ, వెరీ వెరీ సారీ. ఆ బార్బడోస్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా చేశాను. నిజమేంటంటే నా నెంబర్ 1, నెంబర్ 2ని నన్ను జైల్లో పెట్టేశాడు. లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తానన్నాడు. తలుపు తీయండి. లోపలికి వచ్చానంటే మిమ్మల్ని నాశనం చేస్తా. హ్యామర్ మ్యాన్ డోర్ ని ఎప్పుడైనా పగలగొట్టొచ్చు. త్వరగా రండి, బయలుదేద్దాం. రండి త్వరగా. ఇదే ప్లెయిన్ స్కూటర్. ఇది ఎక్కి వెళ్ళిపోదాం. పదండి, త్వరగా రండి. మావా, నన్ను కూడా తీసుకెళ్ళండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో వర్షంలో మొదటిసారిగా స్కూటర్ వెళ్ళడానికి చూస్తున్నాను. మావా, కెమికల్ అంతా కింద పోతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న టాయ్ వైరస్ ని నిర్మించలేరు. అయ్యో, ఎప్పుడు నేనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటాను? రోప్ మ్యాన్, కెమికల్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమిటది? వీళ్ళెవరు?
అరే అరే నన్ను కూడా ఎవరన్నా వెంట తీసుకెళ్ళండి మావా, పడిపోతున్నా. తప్పించుకున్నా. అయ్యో అయ్యో. అమ్మయ్య, తప్పించుకున్నట్టున్నానే. అరే వాళ్ళు కెమికల్స్ అన్ని ఎత్తుకుపోతున్నారు. జస్ట్ ఫాలో దెమ్. వాళ్ళు బార్బిడోస్ పోర్ట్ కి వెళ్తున్నారు. ఏయ్, టర్బడోస్, మేము వచ్చేస్తున్నాం. పద మోటు. త్వరగా రండి, వెళ్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.